రాహుల్ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన. స్వతంత్ర జర్నలిస్టులపై దాడులు ఆపాలి. రాహుల్ ప్రేమ దుకాణం తెరుస్తానన్నారు. తెలంగాణలో మర్డర్ దుకాణం తెరిచారు. రాష్ట్రపతి ప్రధానికి మెమరాండం. ప్రభుత్వంపై బురద జల్లడం లేదు. వాస్తవాలను బయటపెడుతున్నాం. రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కోసం మేము పనిచేయడం లేదు. జాతీయ మీడియాతో జర్నలిస్ట్ శంకర్ మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కొందరు జర్నలిస్టులు నిన్న ఢిల్లీ పోయారు. తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హత్యలకు హత్యలకు ప్రేరేపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి అందరూ కూడా నిన్న మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానమేమో స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా మేము ముందుకు వెళ్తాం అని చెప్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదు. ఉన్నటువంటి ప్రభుత్వం జర్నలిస్టులను కావాలని చెప్పి ప్రశ్నించేటోళ్ళ మీద ఇక మొన్న చూసుకున్నాడు ఒక ఘటన. అయితే కొడంగల్ నియోజకవర్గానికి పోయొస్తా ఉంటే మహిళలని కూడా చూడకుండా వాళ్ళని ఫాలోఅప్ చేసి బెదిరించి భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి. స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి జర్నలిస్ట్ అందరూ కూడా ఇక శంకర్కి సంబంధించి శంకర్ తనతో పాటు మరి కొంతమంది కూడా అడిగి పోయిరు. రాహుల్ గాంధీని కలిసి ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు ఎలా ఉన్నది, మేము ఏ పార్టీకో కొమ్ముగాసి పనిచేయడం లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం 18,000 కోట్లే రుణమాఫీ చేశారు. చాలా మందికి కూడా రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పి అడగటానికి పోతే మొత్తం కూడా దాడులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి నిన్న తెలంగాణ జర్నలిస్టు కూడా పోయి ఆడ కలిసిరు. మరి ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోతే రాష్ట్రపతికి తర్వాత ప్రధానికి మెమోరాండం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మనం కూడా అడుగుతా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీ ఢిల్లీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మీకు ఏం చెప్తా ఉన్నారు? స్నేహపూర్వకంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రానికి ఇగో దాడులు చేసేటటువంటి ప్రయత్నం, అనగదొక్కేటటువంటి ప్రయత్నం, మాట్లాడితే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది.